హాయ్ ఫ్రెండ్స్, హాయ్. అన్నం తిన్నారా అని అడుగు. మా మమ్మీ అలా బిర్యానీ చేసింది, సూపర్ ఉందని చెప్పు. సూపర్ సూపర్. ఏమో తిన్నట్టు సూపర్ సూపర్ అంటారు చూడు. అన్నం అస్సలే తినడు, ఏందో ఏమో ఇంత అన్నం తినిపి. అన్నం తినవా గొప్పది. ఇదండి, ఇక్కడైతే ఇది ప్రిపేర్ చేసుకున్నా. ఇవాళ లేట్ అవుతుంది ఎట్లా, ఇవాళ మొత్తం డే మొత్తం వర్క్ అన్నమాట. ఇది కూడా నేను ఇక్కడ దీని గురించి మాట్లాడితే ఇక్కడ నా జుట్టు వీక్తాండు, అట్లా ఉంటుంది. నేను స్పెషల్ చేసుకున్నాను, మీకైతే ఈరోజు చూపించబోతున్నాను. ఇవాళ ఏంటంటే నాకు అర్థమైంది ఏంటంటే చాలా వరకు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే నాకు చేయరాదని అర్థమైంది. నేను వీడియో తీస్తుంటే ఇంకోవైపు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు, వాట్స్ యువర్ ప్రాబ్లం? ఇప్పుడు చూడండి, అన్నం పెడతా, తింటాడో తినడో మీరే చూసి చెప్పండి. హాయ్ అంట, హాయ్ చెప్తుండు. ఇప్పుడైతే రైస్ పెడతా, తింటాడు. చూడండి అస్సలు. ఇంకో బేట, ఇగో మనం వీడియో చూపిస్తున్నాం, ఫ్రెండ్స్కి చూపిస్తున్నాం బేట, తినాలి లేకపోతే బ్యాడ్ అంటారు. అవి గుడ్ బాయ్ కదా, అది కథ. తిను బేట, అమ్మకు పెడతా, అమ్మకు పెట్టు. నువ్వు తినక అమ్మకు పెట్టు, అమ్మకు పెట్టు. అమ్మకి పెట్టేది లేదు, కొడుకు తినేది లేదు, అది కొత్త. అమ్మ బిర్యానీ ఊపేలేదా? మనకి బిర్యానీ ఎలా వస్తే ఏం చెప్పండి, టేస్ట్ బాగుంటే సరిపోద్ది కదా. అవ్యాన్, ఇప్పుడైతే మేము మిద్ద మీదకి వెళ్ళి వడియాలు వేస్తామన్నమాట. మిద్ద మీదకి వెళ్ళి ఎవరు వస్తురే? తాతనా అమ్మాను, అమ్మ అని అంటున్నావు కదా నువ్వు. అమ్మ అని చెప్పు, అమ్మాను. అమ్మా అమ్మ అని బిడ్డ, ఒక్కసారి అమ్మాను. ఇచ్చాడు వెళ్ళి చూడు బేట, ఇక్కడ చూడు. మన ఫ్రెండ్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, హాయ్ హాయ్. ఓకే, అమ్మాను. అమ్మ అమ్మ అమ్మను బేట అన్నాడట, చూసినావా? అమ్మ అనేసరికి ఏమవుతుందో అర్థం కదా. అమ్మ అన్నాడట, కానీ అలా డాడీ డాడా అను బేట అనగానే డాడా అంటాడు. ఏమంటా? డాడా అంట కదా, డాడా. ఇదండి, ఇప్పుడైతే మేడ మీదకి వెళ్దామా. అవ్యానికి ఇప్పుడైతే బొట్టు పెడతా. పెట్టనా? బొట్టు పెట్టినా? నువ్వు ఆగా, నేను పెడతావు. ముట్టద్దురా, నేను పెడతాను. ఇప్పుడే ఈత కొట్టిండు మా తాత. ఈత కొట్టినావా? తాత నాన్న తెప్పించినా నీకు? బొట్టు పెట్టినా? బొట్టు పెట్టుకోవాలి. బొట్టు ఒకసారి పెడతా. నోనా ఉండని. యాక్చువల్గా అన్నం తింటలేడు, కనీసం ఎగ్ ఫ్రైడ్ రైస్ చెప్తానన్నా తింటాడు కావచ్చు అని ఫ్రైడ్ రైస్ అయితే చేద్దామని అక్కడ ప్యాన్ పెట్టుకొచ్చుకున్నాం. రాడాడి ఇక్కడ అయితే ఫ్రైడ్ రైస్ కోసం అయితే మనం ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ చేసేద్దామా? ఫ్రైడ్ రైస్ చేద్దామా? నువ్వు ఇక్కడ నిల్చో, మా అమ్మ ఫ్రైడ్ రైస్ చేస్తుంది. అమ్మలే చిన్నాడు బంగారు కొండ ఏడవద్దు బేట. నేను ఎత్తుకొని నేను ఫ్రైడ్ రైస్ చేయాలా బాబు? టుషం అమ్మా, అయ్యో దేవుడా, ఇది నాకు. ఈరోజు ఏం చేసుకోబోతున్నా అవ్యాన్ చెప్పు. ఫ్రైడ్ రైస్ కదా, ఏమంటుందా? ఏం చేసుకోబోతున్నా? ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్. కదా ఫ్రైడ్ రైస్, ఎగ్ రైస్ కదా. టైంకి గంటలు దొరికాయి, టైంకి. ఇప్పుడైతే మా అవ్యాన్ కోసం అయితే ఫ్రైడ్ రైస్ అన్నమాట. అన్నమే తింటలేడు అసలు. అన్నం అంటేనే అమ్మ ఇట్లా వేస్తుందంటే. పిల్లలు ఎంత అల్లరి చూస్తే ఏమనిపించదు, కానీ ఏమైనా తినకపోతే మాత్రం మంచిగా అనిపించదు. అందుకే ఇక్కడ మా చిన్న కోసం ఫ్రైడ్ రైస్ అన్నమాట. కొంచెం సాల్ట్ సాల్ట్ అయిపోతే ఆయనకి టేస్ట్ ఎట్లా తెలుస్తుంది? ఆయనతో తినడు.
తాతకు బీపీ షుగర్ ఉంది. బీపీ షుగర్ అంటే ఎక్కువ ఏమన్నా కొంచెం కొంచెం చిల్లీ పౌడర్ వేస్తా, కొంచెం అట్లా కారం ఉంటే బాగుంటుంది. చాలా ఇంకొంచెం ఫ్రైడ్ రైస్ ఎట్లా చేద్దాం? మరి తాతకి ఇస్తావా అవి? నీకేనా తాతకా? తాతగా మా తాతకి ఎగ్ రైస్ ఇవ్వాలి. దాన్ని ఎగ్ అంటారా? చికెన్ రైస్. ఇది నోట్టేది నువ్వు పెట్టాడు కడుగు మమ్మకడి మన బొట్టు పెట్టుకోమంటే దాన్ని తీసి నోట పెట్టుకుంటాడు కదా. నీకేనా అది? ఏదైనా మన పప్పు ఇది, మన పప్పు అంటివి అదంటివి కూర టేస్ట్ లేదు కూడా. సార్ అది తింటున్నా అంతా తాత పేరు చెప్పుకొని మనమే తినాలి. ఏందో డాడీ ఎగ్ రైస్. మా తాత ఇదేంద్ర బాబు ఇలా ఉంది ఎగ్ రైస్ అని అనుకోకుండా, మా చిన్నానికి కదా ఎలాంటి స్పైసెస్ వాడకుండా చేశాను. ఇప్పుడైతే పార్క్ స్టార్ట్ అవబోతున్నాం అన్నమాట. ఇక మా చిన్నోడిని ముస్తాబ్ చేయాలి కదా, ఇక చూసేయండి. ఇప్పుడు మా చిన్నోడు నడవడం స్టార్ట్ చేసిన తర్వాత ఇదేనండి ఫస్ట్ టైం వానికి షూస్ వేయడం అన్నమాట. వాని రియాక్షన్ చూడండి ఎలా ఉంటుంది. అసలు నడుస్తాడా? చిన్నప్పుడు వేస్తే అస్సలు ఉంచుకునేవాడు కాదు, తీసి పడేసేవాడు. బట్ ఇప్పుడు ఏం చేస్తాడో చూడాలి. వదులు వదులు అమ్మదా ఇగదా అవేన్ ఇకదా బేటా దాదా. ఏ చూపర్ చూపర్ ఫస్ట్ టైం చెప్పులు వేసుకొని నడుస్తుండ అవ్యాన్. అయ్యా స్టైలు ఇకదా అమ్మదా. అవ్యాన్ ఇకదా అమ్మదా హీరో అమ్మదా దా దా చిన్నాడు ఇద్దా 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 గిడ అవేన్ సౌండ్. ఇక్కడ నేను పోతున్నా, పార్క్ పోతున్నా. అవ్యాన్ నేను వెళ్తున్నా, బాయ్. నువ్వు రా మెల్లగా రా, బాయ్. నేను పోతున్నా, వచ్చేసి ఇటు. అవ్యాన్ దా అమ్మదా బేట అమ్మదా ఇగో దా దా దా. ఇప్పద్దు దా ఉండని. ఏరా తాత పిలుస్తుండరా. స్టైలు రమ్మంటే అత్తలేడు. చూపరే అమ్మ 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 పడుతావు మెల్లగా మెల్లగా. స్మైల్ చిన్న క్యూట్ సూపర్ బేటా. బుడి బుడి అడుగుల చిన్ని నవ్వులే మని మాణిక్యాలే. పాట పాడరా, అంతకన్నా ఎక్కువ రాదులేరా. స్మైల్ అవ్యాన్ అవ్యాన్ స్మైల్ సూపర్. నో బేట తీయద్దు దా తీయద్దు దా. ఓకే లెట్స్ గో టు పార్క్. ఇప్పుడు తాత ఎడికి తీసుకొస్తాడు, మనం పోవాలి. ఇద్దా అవ్యాన్ నేను పోతున్నా అవ్యాన్. ఏ అవ్యాన్ ఫైనలీ బాగానే నడిచాడు. కొంచెం ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యాడు అనమాట, ఎందుకంటే ఆ షూస్ సౌండ్ వస్తున్నాయి కదా, ఆ సౌండ్స్కి భలే అనిపించుకుంటే నడిచాడు అన్నమాట. అండ్ ఇక్కడైతే బయటకు వచ్చేసాము. ఇక పార్క్కి వెళ్ళే ముందు పానీపూరి తిందామని ఇక్కడైతే పానీపూరి తింటున్నాం. నిజంగా లిటరలీ నాకు పానీపూరి అంటే ఎంత ఇష్టమో ఈ మధ్యలో అస్సలు తినాలనిపించలేదు. మినిమం ఒక 3-4 months అవుతుంది తిందామని వచ్చేలోపు అక్కడ పానీపూరి బండి ఉండకపోవడం అన్నమాట. ఫైనల్ ఈ రోజు ఉంది, అది కూడా మా డాడీ పార్టీ ఇస్తానన్నాడు. అండ్ ఉంది, తినేసాము మంచిగా. మా డాడీ, నేను, చిన్నోడు కూడా కొంచెం అట్లా అట్లా
పూరి ఇస్తే తిన్నాడన్నమాట. ఇదండి పార్క్లో మా ముచ్చట్లు. హాయ్ చెప్పురా, హాయ్ చెప్పు నాన్న, హాయ్ చెప్పు అత్తకి, హాయ్ చెప్పు. దానికి పార్కులో కాసేపు టైం స్పెండ్ చేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. 2 days వ్లాగ్ పెట్టేశాను. అది వచ్చేసి ఈవినింగ్ వ్లాగ్, ఇది వచ్చేసి మార్నింగ్ వ్లాగ్ అన్నమాట. ఈరోజు వడియాలు ఇద్దాం అనుకున్నాను, మార్నింగే లేవాలి అనుకున్నాను. అలారం కూడా పెట్టుకున్నాను 4 o'clockకి. అదేంటో కానీ నైట్ 12 o'clock అయింది పడుకునే వరకు. కొంచెం వర్క్ ఉండే అండ్ వడియాలకి రైస్ బియ్యం అయితే చేసి పెట్టుకున్నాను. ముందే నానబెట్టుకోవాలి కదా వడియాల కోసం బియ్యం. ఇక్కడ నానబెట్టుకున్నాను అన్నమాట. అండ్ ఇక వడియాలు చేయాలంటే మార్నింగ్ టైంలో చేయాలి. ఎండాకాలం అసలు ఎండలు మామూలుగా కొట్టట్లేదు, కానీ ఈరోజు చేయాలి తప్పదు. ఇక్కడైతే మిల్ మేకర్ బిర్యానీ చేద్దాం అనుకున్నాను. నాకు ఏంటంటే మా వారికి నాకు ఒక 3 members బిర్యానీ చేయడం ఓకే, కానీ ఎక్కువ మంది ఉంటే నాకు చేయరాదన్నమాట. మా వడియాల కోసం పిండి అయితే రెడీ అయిపోయిందండి. చాలా ఈజీగా చేసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ వడియాలు యాక్చువల్లీ పొద్దున ఎప్పుడో లేచి చేద్దాం అనుకున్నాను, కానీ అస్సలు బుద్ధి కాలేదన్నమాట. టైం వచ్చేసి 10 అవుతుంది. ఇది కొంచెం ఫ్యాన్ కింద పెట్టాను, చల్లారితే పెట్టచ్చు కదా, లేకపోతే చెయ్యి ఆల్రెడీ ఇక్కడ కాలిపోయిందన్నమాట. ఇక కాలకుండా చెయ్యి కాలుడు ఎందుకని ఒక్కోసేపు మంచిగా కొంచెం చల్లారినా సరిపోతుంది. ఇది బయటికి తీసుకొని మిద్దె మీద వేయాలన్నమాట. ఇది వేసేవారికి ఎన్ని గంటలు పడుతుందో ఫైనల్లీ. కానీ టేస్ట్ మాత్రం కిరాక్ ఉందండి, చాలా అంటే చాలా బాగుంది టేస్ట్. డాడీ టేస్ట్ చూసి ఎట్లుంటుందో. ఇప్పుడు మా డాడీ టేస్ట్ చూసి చెప్పబోతుండు. అయ్యా మొక్కాల దాన్ని. నిజంగా టేస్ట్ బాగుంది. ఉప్పు కరెక్ట్ ఉంటే మనకి వడియాలు టేస్ట్ ఉంటాయి అన్నమాట. ఉప్పు కరెక్ట్ సెట్ అయింది. ఉప్పు లేకపోతే అస్సలు టేస్ట్ ఉండే. ఇందులో నేను ఏం వేసుకోలేదు, కొంచెం జీలకర్ర, హాట్ వాటర్ని మనం వాటర్ని వేడి చేసినప్పుడు ఆ వాటర్లోనే కొంచెం సాల్ట్ అలా జీలకర్ర వేసుకోవాలి. వేసుకుంటే మనకి ఇట్లా టేస్టీ ఎమ్మి వడియాల పిండి రెడీ అయిపోతుంది అన్నమాట. ఒకవైపు నేను ఈ పని చేస్తూ ఉంటే ఇక్కడ ఇంకోవైపు మా అవ్యాన్ని చూడండి ఎంత కష్టపడిపోతుండే. అవ్యాన్ని ఏం చేస్తున్నావు బేటా, ఏం చేస్తున్నావు? రిపేర్ చేస్తున్నావా, ఇరగొడుతున్నావా? అసలే సమ్మర్ రా బాబు, అసలే ఉడుకో వస్తుంది, దాన్ని మొత్తం ఖరాబ్ చేద్దామని చూస్తున్నా. అయ్యో కాస్త బిస్కెట్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇవాళ. ఎందుకంటే క్వాంటిటీ ఎక్కువ అయింది, చాలా ప్రాబ్లం అయిపోయింది. బిర్యానీ చూసేయండి. ఇది వచ్చేసి మిల్ మేకర్ బిర్యానీ అన్నమాట. మార్నింగ్ చేశాను, అట్టర్ ఫ్లాప్ అయింది. టేస్ట్ మాత్రం బాగుంది, కాకపోతే కొంచెం వాటర్ ఎక్కువ అవ్వడం వల్ల ఇట్లా మెత్తగా అయిపోయింది, కానీ టేస్ట్ మాత్రం కిరా. ఇప్పుడు దీన్ని మేడ మీద పెట్టిరా పో డాడీ, పో ఎండిపోతుంది. గట్లా ఏకు ఇక క్యాబ్ పెట్టేసి పో, మేడ మీద పెట్టేసి. మేడ మీద పెట్టేసే ఓ, మరి కింద పడుతుంది. కాలు కాడుతా, నీకు చెప్పులు వేసుకొని పో. పైన పెట్టేసాయి సరే డాడీ, మేము కూడా వస్తాం ఇక తలపెట్టి. మెల్లగో, కాలు కాలుతానే. అవేం చెప్పలేవి, అవన్నీ చెప్పలేవి బేటా. తాత అయినాక మనం కూడా పో, మెల్లవో. మెల్లవో, ఇవ్వో పో, మనం కూడా పోదాం ఇక. పైన కాలు కలుగుతాయి బేటా, చెప్పలేసుకో. జో సూపర్ అవ్వన్ బేటా, సూపర్. ఇంకొకటి వేసుకో. చెప్పులు వేసుకుంటే కాలు కాలే, మళ్ళా మొత్తం అంతా తిరుగుతుంది మేళ్ళకి. క్యాప్ పెట్టుకుంటావా? ఫైనలీ మా అవ్యాన్ చెప్పులు వేసుకున్నాడు. ఇప్పుడు మనం కూడా మిద్ద మీదకి వెళ్దామా? బాయ్ చెప్పు. బాయ్ చెప్పడాట. మా
ఈ మెట్లు ఎక్కే వరకు దూల తీరిపోతుంది. ఇప్పుడు వడియాలి వేయాలి. అవ్యన్ ఏం చేస్తుడు బేట? ఎండ ఘోరంగా కొడుతుందిగా. ఎండ కొడుతుంది రో, ఎండ కొడుతుంది. చూసారా, ఎక్కడ చూసినా వడియాలి, ఏ ఇంటి ముంగట చూసినా వడియాలే ఉన్నాయి. మంచిగా పొద్దున ఎప్పుడో వేసుకున్నారు పురుసత్కి ఎండకి. మేమే పిచ్చోళ్ళం ఈ ఎండకి వేసుడు అవుతుంది. ఇక స్టార్ట్ చేయాలి. 11 అవుతుందా? 12 అవుతుందో 1 అవుతుందో పో మనం అంతా వేసుకునే వారికి. ఇక చూడండి, ఫైనల్లీ ఇన్ని వేసాను అన్నమాట. ఇంకా ఇన్ని అయితే ఇంకొక కవర్ అయితే ఇక్కడ పెట్టుకున్నాను. ఎండకైతే అమ్మ జీవితం ఘోరం అవుతుంది. మా అవ్యాన్ని చూడండి. ఫైనల్లీ 10:30కి స్టార్ట్ చేసినామా, 10:30కో 11కో స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే కంప్లీట్ అయిపోయిందన్నమాట. ఇప్పుడు వచ్చేసి టైం 12 అవుతుంది. 1.5 hour పట్టింది. నేను ఎట్లా వేసినా చూసేయండి. ఇక చూసిరా, ఇది ఒక్కటి పట్టింది, కనబడుతుంది అసలు ఎండకి. ఓకే, ఇది ఒకటి పట్టింది అండ్ అక్కడొకటి పట్టింది అన్నమాట. ఇది రోజు నేను వేసిన వడియాలు. టేస్ట్ చూడాలి ఎట్లుంటాయో. నా కష్టానికి ఫలితం. ఇప్పుడైతే ఇంట్లోకి వెళ్ళిపోతారు నాయన. ఎండ మాత్రం మండిపోతుంది. అమ్మ, ఇంకో గంట కింద ఉంటే కళ్ళు తిరిగి పడేటట్టున్నా. ఓకే, బాయ్. ఈరోజు వీడియో ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇవ్వండి నా వడియాలు.